జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. 500 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ. దీంతో ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల దేవరా 2 ఆగిపోయిందని, ఇటు ఎన్టీఆర్ అటు కొరటాల వేరే సినిమాలను ప్రారంభించబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటికే దేవరా 2 కథ లాక్ అయిందని, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సీక్వెల్ పట్టాలెక్కుతుందని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నట్టు టాక్. ట్రిబుల్-ఆర్తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవరాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఇమేజ్ను మరింత పెంచిందనే చెప్పాలి. అంతకుముందు ఆచార్య డిజాస్టర్తో ఎదురు దెబ్బలు తిన్న కొరటాల శివ దేవరాతో తన పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. కొరటాలతో సినిమా వద్దని ఫ్యాన్స్ చెప్పినా వినకుండా ఎన్టీఆర్ ధైర్యంగా ముందడుగేసి హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో దేవరాకి పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ అప్పట్లోనే ప్రకటించారు. దీంతో కథలో భాగంగా సెకండ్ పార్ట్లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా సెకండ్ పార్ట్ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కొరటాల శివ హీరో అక్కినేని నాగచైతన్యతో భేటీ కావడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అటు ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తుండగా, దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథలాజికల్ డ్రామా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. హీరో, డైరెక్టర్ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దేవరా 2 అటకెక్కినట్లేనని ప్రచారం జోరందుకుంది. అయితే తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం దేవరా 2 నిలిచిపోయిందన్న ప్రచారం అంతా ఫేక్ అని తెలుస్తోంది. దేవరా 2 కథ ఇప్పటికే లాక్ అయిందని, ప్రశాంత్ నీల్తో ప్రాజెక్టు పూర్తి కాగానే ఎన్టీఆర్ ఈ యూనిట్తో చేరనున్నాడని తెలుస్తోంది. కొరటాల శివ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్తో పాటు కొరటాల శివ స్నేహితుడికి చెందిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ దేవరా 2 పూర్తయ్యాకే త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్తో సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. మొత్తానికి దేవరా 2 ఆగిపోలేదన్న వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కిక్కిస్తోంది. ఇదిలా ఉంటే కొరటాల శివ ఇటీవల నాగచైతన్యను కలవడం వెనుక స్టోరీ తాజాగా బయటకొచ్చింది. నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తన స్నేహితుడైన కొరటాల శివతో కలిసి యువసుధ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇందులో శివ భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ వరుస ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ నిర్మాతగా నాగచైతన్యను కలిశారట. అంతేగాని చైతూను డైరెక్ట్ చేసే ఆలోచన ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఇక దేవరా 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. కథలో భాగంగా సెకండ్ పార్ట్లో ఏమవుతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమా ఆగిపోయిందని, ఈ సినిమా స్థానంలోనే జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా, అలాగే త్రివిక్రమ్ సినిమాలు మొదలు పెట్టబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఒట్టి ప్రచారమే అని తెలుస్తోంది. దేవరా 2 కథ ఇప్పటికే లాక్ అయిందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే దేవరా 2 పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లైనప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దేవరా 2 పూర్తయ్యాక ఆయన త్రివిక్రమ్ సినిమాతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు చేయబోతున్నాడు.